హాయ్ ఫ్రెండ్స్, రీల్స్ ఛానల్కి స్వాగతం. సో మనం ఈరోజు నిక్నాంపూర్ దగ్గర ఈ పాము పట్టడం జరిగింది. సో దీనిని తెలుగులో నావు పాము అంటాము, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా, సో హిందీలో వచ్చేసి నాగని అంటాము. సైంటిఫిక్గా దీన్ని నాజా నాజా అనేతో పేరుతో గుర్తుపడతామండి. సో ఈ పాము చాలా విషమైన పాము. సో ఈ పాములో మనకు న్యూరోటాక్సిన్ అనే వెనం ఉంటుంది. సో ఇది కరిస్తే మాత్రం మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే వెళ్ళాలి. అంతేగాని మీ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల చాలామంది మూఢనమ్మకాలు ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు కానీ మంత్రాల దగ్గర కానీ అలాంటి వాటి దగ్గర వెళ్తారు. సో మీరు అలాంటి వాటి దగ్గర వెళ్ళకుండా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. సో మీకు కరిచినప్పటి నుంచి 1 గంట వరకు మాత్రమే టైం ఉంటుందండి. ఈ పాము కరిచినప్పుడు ఆ టైం లోపు మనము గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకోవాలి, లేదంటే మనం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఇలాంటి పాముల్ని మాత్రం చెప్పొద్దండి. చెప్పడం ద్వారా మీకు ఎలాంటి ఉపయోగం లేదు. సో రేపటి తరాలు ఈ పాము జాతిని అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని మనం కాపాడుతున్నాం. సో రైట్, ఈ పాముని అయితే మనం రెస్క్యూ చేసేసుకున్నాం. ఈ పాముని ఏ విధంగా గుర్తుపట్టచ్చు అంటే, సో ఈ పాము మనకు నావు పాము అంటే మనము మన ఇండియాలో దైవరూపంగా పూజిస్తామండి, దైవంతో పూజిస్తాం. కాబట్టి చాలామంది ఈ పాముని దైవంగా పూజించి పూజలు చేస్తూ ఉంటారు. సో ఇంకేంటంటే, సో ఈ పాము ఏ పాము అయినా సరే అండి, ఈ పాము అనే కాదు, ఏ పాము అయినా సరే చాలా మంది అడుగుతూ ఉంటారు మనకు, అన్న ఈ పాము ఏం తింటుంది. ఛానల్కి స్వాగతం. సో మనం ఫైనల్గా ఇది నిక్నాంపూర్ దగ్గర ఒక విలేజ్లో ఈ పాము నావు పాము అండి. సో ఇక్కడ బ్రౌన్ నావు పాము అయితే మనకు దీన్ని రెస్క్యూ చేసామండి ఇక్కడ. సో ఇది గోడ పక్కన ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారని వీళ్ళు కాల్ చేశారు మనకి. సో మనకు కాల్ చేశారు, మనం అయితే ఈ పాముని రెస్క్యూ చేయడానికి వచ్చాం. సో ఫైనల్గా వాటర్ పెట్టేసి ఈ పాముని అయితే మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి పాములు మీ దగ్గరలో ఎక్కడైనా కనబడితే మాత్రం पूजा मन नहीं थी वाके मत करा, वीडियो क्लियर करना, वाके नहीं करो, आप करना स्टार्ट कर. పూజించి దీనికి ఏం చేస్తామంటే తెలిసి తెలియక దీన్ని పాలు పోస్తూ ఉంటారు. ఇది పాలు మాత్రం తాగదండి ఈ పాము. సో రైట్, ఈ పాముని అయితే అన్నగారు మనకు పట్టించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. ఈ పాముని దీన్ని పర్యావరణ ప్రాంతంలో అడవి ప్రాంతం వదిలిపెట్టడం జరుగుతుంది. సో చాలామంది ఏమడుగుతారంటే, అన్న మీరు ఈ పాముని తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉంటారు చెప్తారని. సో ఈ పాము మేము చెప్పామండి. సో దీన్ని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ నా వ్యూవర్స్ అందరికీ. సో నా శ్రీను స్నేక్ లవ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి దూరంగా షేర్ చేయండి. సో మీతోటి నేను ఇది ఒక్కటే హెల్ప్ కోరుకుంటున్నాను, అంతే తప్ప కానీ ఏం లేదు.